అందరికీ నమస్కారం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ 2025లో కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి మీకు ప్రజెంట్ చేయడం కోసం వచ్చాను. ఇక్కడ కేసు ఏంటనంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కేరళ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని ఇచ్చింది. ఏంటనంటే అందులో వెరీ క్లియర్లీ సెక్షన్ 2 subsection 17 clause E and section 7 subsection 1 AA clause and explanation thereto ఈ రెండు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని చెక్ చేసింది. ఈ రెండు క్లాసెస్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ వైడ్. ఎందుకనంటే బీయింగ్ అల్ట్రా వైరస్ ప్రొవిజన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏంటవి చూద్దాం. సెక్షన్ 2 subsection 17 clause E ఏంటనంటే డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఇన్క్లూడ్స్ ప్రొవిజన్ బై ఏ క్లబ్, అసోసియేషన్, సొసైటీ ఆర్ ఎనీ సచ్ బాడీ ఫర్ ఎ సబ్స్క్రిప్షన్ ఆర్ ఎనీ అదర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఆర్ బెనిఫిట్స్ టు ఇట్స్ మెంబర్స్. అంటే ఒక క్లబ్ ఆర్ అసోసియేషన్ ఉంది. ఆ క్లబ్ ఆర్ అసోసియేషను వాటి మెంబర్స్కి డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పింది. దెన్ ఇంకొకటి ఏంటనంటే సెక్షన్ 7 subsection 1 స్కోప్ ఆఫ్ సప్లై గురించి మాట్లాడింది. ఈ స్కోప్ ఆఫ్ సప్లై ఏంటనంటే యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ బై ఏ పర్సన్ అదర్ దాన్ ఎన్ ఇండివిజువల్. అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సను, క్లబ్బు, సొసైటీ ఇలాంటివి సింప్లీ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ఇట్స్ మెంబర్స్ ఆర్ వైస్ వర్సా ఫర్ క్యాష్, డిఫర్డ్ పేమెంట్ ఆర్ ఎనీ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్. ఇది సింప్లీ సప్లై స్కోప్లోకి వస్తుందని చెప్పింది. ఈ క్లాస్ ఎప్పుడు ఇన్సర్ట్ చేసిందా అంటే ఫైనాన్స్ యాక్ట్ 2021లో ఇన్సర్ట్ చేసింది. అయితే ఇది ఎఫెక్ట్ ఫ్రమ్ 2021 లేకపోతే ఓల్డా అనంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ రెట్రాస్పెక్టివ్ ఫ్రమ్ 1st July 2017. అందుకని ఈ క్లాసు వెరీ ఇంపార్టెంట్ అయింది. అయితే ఈ క్లాస్కి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. ఏమనంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ ఎనీ జడ్జిమెంట్, డిక్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రైబ్యునల్ ఆర్ అథారిటీ, వీటన్నిటి నుంచి ఏదైనా ఆర్డర్ కానీ లేకపోతే ఏదైనా యాక్ట్లో వేరే రకంగా మెన్షన్ చేసినా ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇక్కడ క్లబ్బు అండ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ 2 separate persons అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఎందుకనంటే చాలా జడ్జిమెంట్స్ ఇంతకుముందు ఉన్నాయి. ఏమని క్లబ్బు అండ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ నాట్ 2 separate persons, వాళ్ళు ఒకటే. క్లబ్బు దాని మెంబర్సు ఇద్దరు ఒక పర్సన్ కిందే అని చెప్పి అందుకని ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఫైన్. అయితే ఇందులో లీగల్ ఇష్యూస్ ఏంటంటే కోర్టు కన్సిడర్ చేసింది ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు కాన్స్టిట్యూషనాలిటీ అండ్ వాట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువాలిటీ అండ్ ఫండమెంటల్ రైట్స్. కాన్స్టిట్యూషన్లో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువాలిటీ అని అంటే ఏంటనంటే నేను ఇంకొంతమందితో కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మేమంతా తలా 10 రూపాయలు కలెక్ట్ చేసి ఒక ఫండ్ కింద క్రియేట్ చేసుకొని ఆ ఫండ్ని మా మెంబర్స్ ఎవరైతే ఉన్నామో అందులో ఉన్న మెంబర్స్ కోసం మాత్రమే, వాళ్ళ వెల్ఫేర్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నాము. అంటే ఇట్ ఈజ్ అ సెల్ఫ్ సర్వీస్. ఈ సెల్ఫ్ సర్వీస్ ఖచ్చితంగా నాట్ ట్యాక్సబుల్ అనేది కాన్సెప్ట్. ఇందులో కోర్ట్ అనాలిసిస్ ఏంటంటే బాబు ట్యాక్స్ లెవీ చేయాలంటే సప్లై షుడ్ బి ఇన్ బిట్వీన్ 2 distinct persons. ఇక్కడ ఏదైతే అసోసియేషన్ ఉందో అది దాని మెంబర్సు ఇద్దరు 2 distinct persons కాదు. ఒకటి సెల్ఫ్ సప్లై కెనాట్ బి ట్యాక్స్డ్ వితౌట్ కాన్స్టిట్యూషనల్ చేంజ్. కాన్స్టిట్యూషనల్లోనే కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ ప్రకారం ఇట్ ఈస్ అ సెల్ఫ్ సప్లై ఆఫ్ సర్వీస్. It cannot be taxed without change of the constitution.
అనేది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటనంటే అమెండ్మెంట్ డస్ నాట్ ఆల్టర్ డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ ఇన్ కాన్స్టిట్యూషన్లో సర్వీస్ డెఫినేషన్ ఆల్టర్ చేయలేదు. అండ్ రెట్రోయాక్టివిటీ డీమ్డ్ ఇంపర్మిజబుల్, రెట్రోయాక్టివిటీ విచ్ ఈస్ డీమ్డ్ ఈజ్ ఇంపర్మిజబుల్ అనేది ఈ 4 పాయింట్స్ మీద కోర్ట్ అనాలిసిస్ చేసి ఇది ఎలాంటిది అనంటే ఒక క్లబ్బు లేదా అసోసియేషను వాళ్ళ మెంబర్స్ కోసం ఫామ్ అయ్యి ఆ మెంబర్స్కి సర్వీస్ ఇస్తే అది కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ, సెల్ఫ్ సర్వీస్ లాంటిది, సెల్ఫ్ సర్వీస్ నాట్ ట్యాక్సబుల్ అనే కాన్సెప్ట్ మీద ఈ 2 క్లాజెస్ 217E అండ్ 71AA అండ్ ఎక్స్ప్లెనేషన్ దేర్ టు ఆర్ డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్ which violates different articles of the constitution, and simply it is a GST on mutual activities and void. Retroactivity struck down is a judgment given by the Kerala High Court. So a landmark judgment. Have to wait for the future. If it goes to Supreme Court, what will be the output, that we have to check, because it is questioning the constitutionality, okay, and the constitutional validity of 2 clauses. Thank you. ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీ సింహాద్రి.